కామెడీ అండి. వీళ్ళకి అసలు న్యూ ఇయర్ డే అని వేరే డే అని అసలు తేడానే ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు అంతే. మళ్ళీ ఇందులో మళ్ళీ వెరైటీలు కూడా ఉంటాయి. మా ప్రదీప్ కి ఇలాంటి బ్రాండ్లు బాగా తెలుసు. అది వెరైటీలు బ్రాండ్ల సంగతి అందరికీ తెలుసు. నేనంటే ఏంటంటే న్యూ ఇయర్ వస్తే 31st వస్తే రాత్రి ప్రతి ఒక్కరు ఎంత నీతి కథలు చెప్పినా నాకు తెలుసు. కాబట్టి బిర్లా ఐవన్ ప్రీమియం సిమెంట్ కామెడీ క్లబ్ న్యూ ఇయర్ స్పెషల్ లో నెక్స్ట్ రాబోతున్నాడు ఆర్జే వెంకీ విత్ హిస్ ఫ్రెండ్. బామ్మర్జీ 31st నైట్ మందు మీద కూర్చున్నా అన్నావు. అవును బా. నేనేం చెప్పిన అద్దు అని చెప్పిన. అవును కూర్చున్నా టైం తెలియలేదు. మళ్ళా షో టైం అయింది. పోదానేసరికి మళ్ళీ ప్రదీప్ పిలిచిండు. అవునా? అయితే సార్ కూడా అక్కడ కంట్రోల్ కళ్ళకు కవర్ చేయాలి. అయితే మీ అందరి కోసం ఇప్పుడు నేను కవిత చెప్తాను అనుకుంటాను. నువ్వు మాత్రం వహువా అనాలి. బామ్మర్జీ నేను చెప్పలేదా? ఇప్పుడు చెప్తా. నేను స్నానానికి వాడతా సబ్బు. స్నానం చేయకపోతే వస్తుంది కబ్బు. నేను శని ఆదివారాలు పోతా పబ్బు. కానీ జీ తెలుగులో ప్రతి మంగళవారం వస్తుంది మన కామెడీ క్లబ్. ఆయన క్రాపు గుడిసే కప్పు. ఆయన ఎవరో కాదు మన యాంకర్ ప్రదీప్. పిల్లి అంటుంది మ్యామ్యా. అమర్జీ పిల్లి అంటుంది మ్యామ్యా. మన లేడీ యాంకర్ పేరు సౌమ్య. ఆమె వయసు పెరిగినా తరగని అందాల బామ. ఆమె ఎవరో కాదు మన అంబాసిడర్ హేమ. ఇక లాస్ట్ చెప్తానా? మనం దాయినం ఇది మ్యాటర్ చెప్పినాం. నేను ఇది మ్యాటర్. కానీ అప్పటి నుంచి తన పేరు రాలేదని చూస్తున్నాడు మన గెస్ట్ ప్రభాకర్. పోయి మనం ఇంకో ఒక అతనండి దోమల మందు అమ్మడానికి ఒకరి ఇంటికి వెళ్ళాడు. కానీ మామూలుగా కాదు, నడి రాత్రి వెళ్ళాడు. వారిద్దరి మధ్య సంభాషణ ఏ విధంగా ఉంది? సార్ ఎవర్రా ఇప్పుడు? సార్ రాత్రి 2ంటికి ఎవర్రా నువ్వు? సార్ అరే నా ఇంటికి వచ్చి అన్నీ కొడతాను. ఎవర్రా నువ్వు? సార్ అంటే అది నేను మందు. అరే నిన్న మా బామ్మకి చెప్పిన మందు పంపి అని. ఇంత తొందర మందు పంపించిందారా? అంటే ఇది ఫారెన్ సరికే ఉంటుంది. అబ్బా అదే సార్, అది దోమల మందు. దోమల మందా? అంటే మొన్న పండుగ పోయినప్పుడు కట్నం పైసలు అని చెప్పి నా బామ్మార్ది గారు నీతో దోమల మందు పంపించి నన్ను చంపాలని చూసినన్నమాట. నువ్వు వెళ్ళి కంచి పోయి వారికి చెప్పు, వారి అక్కకు విడాకులు ఇస్తా అని చెప్పి నాడు కంచి. నేను మీ బామ్మర్ది పంపితే రాలేదండి, దోమల మంది అమ్మడానికి వచ్చాను. దోమల మందా? అవును సార్. దారా సార్ టైం ఎంత అవుతుందిరా? 2 దాటి 2 నిమిషాలైంది సార్. అర్ధరాత్రి 2 గంటలకి దోమల మంది అమ్ముతారా? అంటే దోమలు తిరిగేది నైటే కదా సార్. దోమ? అరే మరి పొద్దున కూడా డెంగి దోమలు కుడతాయి కదా? నా కర్మగాలు అట్లా కుడుతుంది కదా సార్. మా మందు వాడితే అసలు ఏ దోమ మిమ్మల్ని కుట్టదు సార్. అరే అయినా నా ఇంట్లో కాయలు సుస్పేలు చాలా ఉన్నాయిరా, వాడితోనే దోమ. అవి వేస్ట్ సార్. మా మందు వాడితే ఖచ్చితంగా మీ ఇంట్లో దోమలను చచ్చిపోతాయి సార్. ఖచ్చితంగా? సార్. అసలు నీ మందుని ఎట్లా వాడాలరా? ఎలా అంటే సార్, మీరు చీకటి అంగడి ఇంట్లో తలుపులన్నీ మూసేయండి. మూసేసి ఒక దోమను దొరకబట్టండి. దాన్ని మెల్లగా దగ్గర తీసుకొని మెల్లిగా దాన్ని నోరు తెరవండి. తెరిచి మా మందుని పిల్లర్ సహాయంతో టిక్కుం టిక్కుం టిక్కుమని 3 చిక్కులు పోయండి. దాన్ని నోరు మెల్లగా మూసి ఇలా పట్టుకొని గంట సేపు సార్ కదలకుండా ఇలానే నిలబడండి. గంట తర్వాత దోమ గడ్డ 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 రక్తం కక్కుని చచ్చిపోతా సార్. అట్లా మీ ఇంట్లో దోమలు అందరూ దొరకబట్టండి, అన్ని దోమల్ని. అలా మా మందు వేయండి, ఖచ్చితంగా వస్తాయి సార్. ఏరా దోమని పట్టి దాన్ని నోరు తెరిచి పిల్లర్ సాయంతో నీ మందుని టికిన్ 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 3 సార్లు పోసి గంట సేపు పట్టుకుంటే అంతే సార్. గడగడ రక్తం చచ్చిపోద్ది. అరే సరే ఒకవేళ సావదు? చచ్చిపోద్ది సార్. అరే ఒకవేళ చనిపోలేదు అనుకో? చచ్చిపోద్ది సార్. అరే చనిపోదు ఏం చేద్దాం? అరే ఎలాగో గంట సేపు పట్టుకున్నారు కదా సార్, తక్కిమని నలిపేయండి అంతే, చచ్చిపోతుంది. ఒక పల్లెటూరు అతనండి సిటీ చూద్దామని హైదరాబాద్ వచ్చాడు. తనకేంటో తెలీదు, కానీ తను సిటీ చూస్తున్నాడు. అతన్ని ఒక సిటీ అతను తను నేర్పించాలనుకున్నాడు. వారిద్దరి మధ్యన సంభాషణ. అబ్బా
ఈ పట్నంలో ఎంత మంది జనం ఉన్నారు అబ్బా నిజంగా ఉష్కి ఎత్తరాలని జనం అంటే గిరే కావచ్చు. ఇగో నేను ఇంత ముందు ఒక ఆడికి పోయినా, దాని చార్మినార్ అంటారట. మా ఊళ్ళో మంచానికి 4 కాళ్ళు కింద ఉంటే దానికి 4 కాళ్ళు మీద ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ బుద్ధుని చూడడానికి వచ్చిన బుద్ధ మహారాజ్ తండ్రి, ఇంత మంచి కోనేరులో నువ్వు ఉన్నావా? ఎంత పుణ్యం ఈ నీళ్లు మీద చల్లుకుంటే తండ్రి, మీ నీళ్లతో నా బతుకు పావనం కావాలి. ఓ కోనేరు నీళ్ళు ఇట్లనే వాసన పట్టించుకోవద్దు. అమ్మా ఏంది గోకుడు పెడుతుంది? అయ్యా వీడియో పల్లెటూరు అట్టుంది, మస్తు ఆడుకోతురా బిడ్డ. ఎవరా నువ్వు గిడ గోక్కుంటాను? అంటే కోనేరు నీళ్ళు చల్లుకుంటే గోకుడు పెడుతుంది. అరే గిడ గోక్కోద్దురా. ఎందుకు? అరే ఈ సిటీలో గోక్కోవాలంటే లైసెన్స్ ఉండాలి. ఏంది సిటీలో గోక్కోనికి లైసెన్స్ ఉండాలి? అవునరా, ఆ సిటీలో కొనుక్కోవాలంటే లైసెన్స్ ఉండాలి. అంటే మీకు లైసెన్స్ ఉందా? అరే ఉన్నదిరా. చూపించి ఒకసారి. అరే వీడు తెల్లక్కడ ఇంకే చూపించిన మెత్తాడు. అరే ఇగో లైసెన్స్. ఏంది లైసెన్సా? అవు. అంటే ఇది ఉంటే మీరు ఎక్కడ అక్కడ గోక్కోవచ్చా? అరే ఇది ఉంటే ఎక్కడ పడితే అక్కడ గోక్కోవచ్చా? అరే గోక్కోవచ్చా? గోకరా అరే. తాగుబోతు పార్టీ అయిపోతే మీరు ఎలా చేశారనేది 31st చేసిందంటే వేస్తే కానీ నీరు వచ్చినట్టు మాకు. నువ్వు మొత్తం లైన్ లో బిల్లు కట్టుకుని దొబ్బేసినట్టు నువ్వు ఉన్నా కానీ తెల్ల కూర్చుని పాప పక్కన. ఏమగారు నా గురించి ఏదో అన్నా ఏంటది? ఆమె వయసు పెరిగిన వల్లే తిరగని బామ, ఆమె వయసు పెరిగిన వల్లే తిరగని అందాల బామ. ఆమె ఎవడో సారీ, ఆమె ఎవరో కాదు, మన బ్రాండ్ అంబాసిడర్ హేమ. ఇప్పుడు అవసరం లేదా? ఇప్పుడు అవసరం లేదురా. కాదు, అసలు నీకెలా తెలుసు నాకు 60 ఏళ్ళని? మేడం అది మీకు తెలియదు అనుకుంటా, ఇది రాసిచ్చింది ప్రదీపే. అందుకే మీ మీద సెటిల్ వేసింది మేడం. అవునా తమ్ముడు? వచ్చావు బాగుంది. క్వార్టర్ వేసి వెళ్ళిపోకుండా నన్ను ఎందుకు ఇరికించావు? బయటకు వెళ్ళిన తర్వాత చేస్తాను నీ పని. థ్యాంక్ యూ. కానీ ఇంతవరకు నాకు 60 ఏళ్ళు అన్న సంగతి ఎవరు కనిపెట్టలేదు, నువ్వు కనిపెట్టావు. సూపర్, చాలా బాగా చేసావు, వెరీ గుడ్. ప్రభాకర్ గారు, ఆయనకి మందేస్తే కిక్ ఎక్కుద్ది, మాకు వాళ్ళు ముందు ఇక్కడికి వచ్చేస్తే చాలా కిక్ ఎక్కేసింది. మంచి కామెడీ కిక్ ఎక్కింది. సూపర్, చాలా బాగుంది. Thank you. నైస్.